ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రియులారా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము. నీవు జాగ్రత్తగా దేవుని వెతుకుని ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొని ఎడల. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయమందు మరి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట, ఉదయకాలపు దేవుని వాగ్దానం ఏమిటంటే, నీవు దేవుణ్ణి బ్రతిమాలుకొని ఎడల, అనగా దేవుని యొక్క నామమును ఉదయమునే వేకుజామున లేచినటువంటి నీవు దేవుణ్ణి వెతకని ఎడల, దేవునికి మొరపెట్టిన ఎడల దేవుడు మన పక్షాన ఉంటారని దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తుంది. కాబట్టి ఈ ఉదయకాలం ముందు మనం ఎలా వెతకాలంటే దేవుణ్ణి చాలా జాగ్రత్తగా వెతకాలి. వెతికినప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నీకు తోడై ఉంటాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా వెతకటం అంటే మనం ఏదైనా ఒక బంగారు కానీ ఒక వస్తువు ఏదైనా పోగొట్టుకున్నప్పుడు మనం ఏ విధంగా జాగ్రత్తగా వెతుకుతామో దొరికేంత వరకు మన యొక్క కుటుంబాల్లో, అంటే నీ నిజ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల విషయమై మరి ఏదైనా ఒక మేలు జరగాలంటే దేవుని జాగ్రత్తగా వెతికినప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. ఈ వాగ్దానం దేవుడు దీవించును గాక. మహాగణుడ స్తోత్రాలు నాయన. ఉదయ కాలం నీ బిడ్డలతో మాట్లాడారు తండ్రి, స్తోత్రాలు. ఆదరించండి నాయన. జాగ్రత్తగా దేవుని ఎదుకుని ఎడల నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నిజమే నాయన. జాగ్రత్తగా నీ బిడ్డలు ఎదుకులాగున సహాయం చేయండి అయ్యా. యొక్క వాక్యము వాగ్దానము నీ బిడ్డల హృదయాల్లో నాటండి నాయన. వాక్యానుసారంగా ప్రార్థన జీవితం కలిగి నీ బిడ్డలు జీవించలాగున, నీ మేలులు నీ ఆశీర్వాదములు పొందుకోలాగున కృప చూపించమని మా ప్రభువును రక్షకుని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.